తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అమ్మా. చెప్పరా అమ్మ, ఆడవారికి భర్త చనిపోతే గనక బొట్టు పెట్టుకోకూడదు, మెట్టెలు తీసేయాలి, తాళి బొట్టు తీసేయాలి, కుంకుమ ధరించకూడదు, ఇట్లా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్. అప్పట్లాగా స్ట్రిక్ట్ గా తెల్ల చీర కట్టుకోవాలి, గుండు కొట్టించుకోవాలి, అట్లా ఆ కాలం నుంచి ఈ కాలానికి అయితే వచ్చేసాం. కానీ మరి మగవాళ్ళు ఒకవేళ భార్య చనిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ జంధ్యం ఉన్న వాళ్ళైతే జంధ్యం తీసేస్తారా? వాళ్ళకు కూడా ఇలాంటి నియమాలు ఏమైనా ఉన్నాయా అని ఒకటి కమెంట్ వచ్చిందమ్మా నాకు. అసలు శాస్త్రాలలో ధర్మం చెప్పినటువంటిది చాలా విషయాలని ప్రస్తుత సమాజంలో మనం తోసేస్తున్నాం. అన్ని మనకు అనుగుణంగా మార్చేసి ఇది 100 ఏళ్ళు బతుకు నువ్వు. ప్రతి విషయాన్ని మనం మనకు అనుగుణంగా చేసుకుంటూ దాన్ని ఎవరి మీదకి తోస్తున్నారంటే ఆ బ్రాహ్మణ మీదకి తోసేస్తున్నారు. పురోహితం చేయడానికి వచ్చిన ఆయన మీదకి తోసేస్తారు. వీళ్ళు ఏది పాటించడం ఇష్టం లేదో వాళ్ళకు అనుగుణంగా ఒక విషయాన్ని అనుకొని, మాకు మా అయ్యగారు చెప్పేసిండు, మా పురోహితుడు చెప్పాడు, మా నాన్నగారు చెప్పారు, లేదంటే మా అమ్మ చెప్పింది, లేదంటే మా ఇంట్లో మా పిల్లలు. ఇప్పుడు కొత్త విషయం, నీకు ఒకటి విషయం చెప్పాలి. తల్లిదండ్రులకు ఏదైనా జరిగింది అంటే, తండ్రి ఏదైనా పోతే తల్లి మిగిలి ఉంటే మా అబ్బాయి వద్దన్నాడు, మా అమ్మాయి ఒప్పుకోవటం లేదు. ఇదేమిటి? అబ్బాయిలు ఏమిటో అమ్మాయిలు ఏమిటో అసలు వాళ్ళకి ఏం తెలుసని, ఏ విషయం వాళ్ళకి తెలుసని అలా అని చెప్పి నేను అడిగేది ఒకటే ప్రశ్న అడుగుతా ఎవరినైనా సరే. మరి మీ అమ్మ మీకు ఇష్టమే, మీ నాన్న మీకు ఇష్టమే అని చనిపోయినటువంటి ఆ బాడీని మీ ఇంట్లోనే అట్టి పెట్టేసుకుంటున్నారా? ఎప్పుడెప్పుడు తీసేస్తామా? ఉన్నంతసేపు మనిషి అంటాము, శ్వాస ఆగిపోగానే బాడీ అంటాము. ఎంత తేడా ఉందో అక్కడే తేడా తెలిసింది. ఇన్ని మాటలు మీరు మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలో తేడా తెలిసింది. మీ ఇంట్లో 5 నిమిషాలు ఉంచుకోగలుగుతారా? మహా అంటే 6 గంటలు ఉంచగలుగుతారు. దాని తర్వాత మళ్ళీ మీరు మార్చరీలోకి వెళ్ళాల్సిందే, ఒక ఐస్ పెట్టెలో పెట్టవలసిందే, ఇబ్బంది పడాల్సిందే. 5 నిమిషాలు మన ఇంట్లో ఉంచుకోలేనటువంటి బాడీ గురించి మీకు ఇన్ని ఆలోచనలు ఉంటే మరి ఫోన్ తీసుకెళ్ళి అక్కడ ఇసిరి కొడుతున్నారా? లేదు. మీకు నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా మళ్ళీ ఒక అయ్యగారిని పిలుస్తారు. అన్ని కార్యక్రమాలు, అంత్యేష్టి కార్యక్రమాలు అన్నీ జరిపిస్తాయి. ఎందుకు జరిపిస్తున్నారు మరి? వీటన్నిటికీ జరిపించడానికి అయ్యగారు కరెక్టా? లేదు, ఆయన పాపం దానిలో ఉండే సిస్టమ్ అంతా చెప్పిన తర్వాత 10th డే రోజు మీ మదర్కి ఇలా ఉంటుంది అయ్యా అని చెప్పంగానే అట్టి బ్రాహ్మణి తీసేసేయండి. ఇక వాడికే వీళ్ళు చెప్తారు నథింగ్ డూయింగ్, మా మదర్ అలాగే ఉంటుంది. ఏమిటి చెప్తున్నారు మీరు? అవన్నీ తీయము, మేము తీయమంటే తీయము, అది అక్కర్లేదు, అలాగే ఉండాలి. ఇక వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అక్కడ చెప్పి ఊళ్ళో వాళ్ళందరికీ ఏం చెప్తారంటే, మా అయ్యగారు చెప్పాడు, మా పురోహితుడు ఇదే చెప్పాడు, మీరేమీ తీసుకురావద్దు, మీరేమీ చేయొద్దు, ఇలాంటి మాటలు వచ్చేస్తుంది. ఇలా ఏమైపోతుంది? జనవాక్యం కర్తవ్యం అయిపోతుంది. అది రాను డిస్కషన్ అయిపోయి చివరికి ఏంటి అని అంటే అక్కడ ఫెమినిజం తీసుకొచ్చేస్తున్నారు వెంటనే. స్త్రీలు ఏమన్నా తక్కువ, వాళ్ళు ఎందుకు అలా ఉండాలి, వీళ్ళు ఎందుకు అలా? మీరు శాస్త్రం చదివారా? ధర్మం చదివారా? మీకు తెలుసా? ఏమొద్దు, మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడిందే నిజం అనుకుంటున్నారు. అసలు మెట్టెలు తీసేయాలి అనే మాట అంటే మెట్టెలు ఎందుకు పెట్టుకుంటారు? పెళ్లి కాకముందు పెట్టరు, పెళ్ళైనప్పుడే మెట్టె పెడతారు. మెట్టె పెట్టినప్పుడు ఏమవుతుంది? మీకు తెలిసే తెలియదో హార్మోన్స్ యాక్టివేట్ అవ్వడానికి, అక్కడ నుంచి కనుక నరం అనేది యాక్టివేట్ అయితే ఆ నాడి మండలం నీకు గర్భసంచి దగ్గర యాక్టివేట్ అయ్యి యోని తెరుచుకొని ఆ లోపల ఉండేటువంటి విధానం అంతా భర్తకి అనుగుణంగా తయారు. అంటే ఏంటి? భార్యాభర్త ఇద్దరు కాపురం చేయడానికి అనుగుణమైనటువంటి విధానం వస్తుంది. మరి నీకు ఇంత సైంటిఫిక్ రీజన్ అక్కడ ఉంది. ప్రతిదాన్ని చెప్తారా అండి రోడ్లోకి? ఎంత అసహ్యంగా ఉంటుంది. మగపిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది జరిగితే సుఖంగా ఉంటాంగా మనం, తప్పేముంది? అలా ఉన్నప్పుడు ఇన్ని రోజులు హాయిగా అలా కాలం గడుపుతారు. వారు కాలం చేశారు, చేసిన తర్వాత కూడా నువ్వు అలాగే పెట్టుకుని ఉంటే నీకు లోపల కనుక యాక్టివిటీ స్టార్ట్ అయింది అని అంటే నీ యాక్టివిటీ నువ్వు ఎలా తీర్చుకోవద్దా? దాహం వేస్తే మంచినీళ్ళు తాగుతావు, ఆకలి వేస్తే అన్నం తింటావు. మరి ఇవన్నీ చేసినప్పుడు అలాంటి బయలాజికల్ నీడ్ కావాలి అనే మనసుకు ఒక థాట్ వచ్చింది అని అంటే ఇక నీ భర్త చనిపోయాడు, పోయాడులే అదేసే ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారా? వెళ్ళలేరు కదా. అదంత సులభమైన పని కాదు కదమ్మా. అందువల్ల పెద్దవాళ్ళు ఏం చెప్పారు ఆ కాలంలో? ఇలా కాదు, ఇలా ఉండాలి, ఇలా ఉంటే మీరు ఇలా ఉండగలుగుతారు. రెండోది ఏంటి అంటే ఆ కాలంలో చేసుకోవచ్చు. ఆ కాలంలో ఇంకా కూడా ఏమనేవాళ్ళు? అందం కోసం బొట్టు, అందం కోసం గాజులు,
అన్ని అందం కోసం కాటిక అన్ని పెట్టుకున్నాక మనిషి ఏమనిపిస్తుంది, మీరు మామూలుగా ఆలోచించండి. ఇక మిగతా విషయాలన్నీ పక్కకు పెట్టి మీరు ఇంట్లో మామూలుగా ఒక నైటీ వేసుకును, ఓ పాత చీర కట్టుకును, ఇంట్లో ఏం లేక ఓ పిచ్చిదాల్లా ఉంటే మీ మనసు ఎలా ఉంటుంది? చక్కగా తయారయ్యాక బయటికి వెళ్ళాలని అనిపిస్తుందా అనిపించదా? సరదాగా తిరిగి రావాలనిపిస్తుందా అనిపించదా? పెళ్ళైపోయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరే ఇంట్లో ఉన్నప్పుడు మీ హావభావాలు వేరేగా ఉంటాయి కదా. అంటే ఏంటి, మన మనసు మనకి పరిపరి విధాలుగా వెళ్ళడానికి మనమే తయారవుతాం. అందుకని అమ్మవారి పూజ చేసేటప్పుడు కూడా చక్కగా అందంగా తయారై ఆవిడ అనుగ్రహం పొందడానికి తయారు. అట్లా ప్రతి విషయంలో ఒక విధానం ఉన్నప్పుడు మనం ఆ విధానాన్ని పాటిస్తే తప్పేముంది? దాన్ని మనం ఎక్కడి నుంచో పీకి పీకి లాగి చూడాల్సిన అవసరం ఏమొచ్చింది? అందువల్ల రెండో విషయం, ఇప్పుడు భర్త అనేవాడు కాలం చేశారు అంటే ఇన్ని సంవత్సరాలు మీరు వారితోటి కాలం గడిపినప్పుడు ఆ మాత్రం ఆ వారి కోసం మీరు సాక్రిఫైస్ ఏమీ చేయలేరా? కనీసం 10వ రోజు కూడా సాక్రిఫైస్ చేయరా? 9 రోజులు ఆత్మ తిరుగుతూ ఉంటుంది, ఎక్కడికి వెళ్తుందో ఇవన్నీ ఒక కథ, గరుడ పురాణం ఇవన్నిట్లో ఉంటాయి. ఇవంతా అదొక సిస్టమ్ నడుస్తుంది. ఏ దానికైనా ఒక టైం కావాలి కదా. పిల్లవాడు కావాలని నన్ను అడిగితే అదే 2 కోట్లు ఉన్నాయి, వెంటనే పిల్లాడు కావాలంటే రాడుగా. 9 నెలల పొట్టలో ఆగవలసిందే కదా ఆ పిండం, అప్పుడే కదా బయటకు వస్తుంది. అంతే. సరే ఇంత కష్టపడ్డం ఎందుకమ్మా, ఇంకేదైనా ఎగ్జాంపుల్ చెప్పు అంటావు అనుకో. మా ఇంటికి వస్తావు భోజనానికి, పెరుగు కావాలి, కీర్తి వచ్చింది, పెరుగు 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 అంటే పెరుగుతుందా? పెరగదు. దానికి కావాల్సిన ఫర్మెంటేషన్ టైం 4 hours 5 hours టైంతోనే కదా నీకు వస్తుంది. మరి ఏ దానికైనా ఒక సమయం కావాలి అన్నప్పుడు మనకి ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి విధానం ప్రకారంగా నడిస్తే తప్పేముంది? వాళ్ళ కోసం మీరు ఆ మాత్రం చేయలేరా? ఇన్ని సంవత్సరాలు మీరు వారితోటి కాలం గడిపారే, మీ జీవితాన్ని వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ జీవితం మీ దగ్గర ఉంచుకున్నారు. అయ్యో ఆయన వెళ్ళిపోయారు కదా, హాయిగా ప్రశాంతంగా ఆయన తలుచుకుంటూ నేను కాలం గడుపుతా అంటే నీకు వచ్చిన నష్టం ఏముంది? బయటికి చూపించుకోవద్దు. పోనీ స్టిక్కర్ పెట్టుకుని వెళ్తున్నావా, వెళ్ళు, ఎవరు వద్దన్నారు, దానికి ఇంత కామెంట్ వద్దు, కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ వద్దు. ఎవరికి కావాలంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోండి, ఎవరు వద్దంటల్లా ఏ విషయాన్ని. కానీ దాన్ని పబ్లికైజ్ చేసి శాస్త్రాన్ని తప్పులు పట్ట. వాడికి దంజం ఉందా, వాడు దంజం పీకాడా, వాడు దంజం బయటకు వచ్చాడు. అసలు వాళ్ళు దంజం ఎందుకు వేసుకుంటారో నీకు తెలుసా? వాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి దంజం వేయాలి అంటే వాళ్ళు ద్విజుడు అవుతారు. ఓన్లీ ఒక క్యాస్ట్ ఉన్న వాళ్ళు 4 చాతుర్వర్ణ్యంలో ఒక వర్ణం మాత్రమే కదా ధన్యం వేసుకునేది. మరి మిగతా 3 వర్ణాలకి లేదు కదా. మరి మిగతా 3 వర్ణాలకి ఏమని చెప్పాలి నేను? ఏం చెప్పాలమ్మా మరి ఎందుకు అడిగారు ఈ ప్రశ్న? ఎందుకు వస్తుంది వీళ్ళకి? వాళ్ళకి కూడా భార్యలు చచ్చిపోతారుగా, వాళ్ళకి వాళ్ళు మనుషులేగా. సరే ఆ ప్రశ్న అలా సంధించారు వారు, యాజ్ ఇట్ ఈస్ నేను మీ ముందు పెట్టాను. కానీ అసలు చెప్తున్నా మనకైతే ఈజీగా, అమ్మాయిలకైతే పాపం హస్బెండ్ లేరేమో. కానీ నిజంగా ఈ మధ్య అందరం అన్ని లైక్ ఫ్యాషన్ ప్రకారంగా మెట్లు అన్ని తీసేస్తున్నారు కదా. కానీ ఒక్కొక్క రకంగా ఆలోచిస్తే భయం వేస్తుందమ్మా. అంటే చూసి ఇంకా పెళ్లి కాలేదేమో, లేదా ఉన్నా లేడేమో, వయసును బట్టి గమనించేస్తారు. అట్లా అనుకునే ప్రమాదం. అందుకోసమనే శాస్త్రాలని ధర్మాలని మనం పాటిస్తే మన యొక్క సంస్కృతి అన్ని నిలబడతాయి. మనం ఏది చెప్పక్కర్లేదు. భారతదేశ ఒక స్త్రీ, ఒక అమెరికా స్త్రీ, ఒక ఆస్ట్రేలియా స్త్రీ, ఒక రష్యన్ స్త్రీ ఇలా నిలబడి ఉంటే ఎవరు చెప్పక్కర్లే. నువ్వు వెళ్ళి మైకు పెట్టుకొని మీరు ఇండియన్ అని అడగక్కర్లా. మీ హావభావాలు మీ వేషధారణని బట్టే మీరు ఇండియన్ అని చెప్పేస్తారు. అలాంటి సంస్కృతి మన దగ్గర ఉంది. ఓహో మెట్టెలు ఉన్నాయి, ఇట్లా కళ్ళతో చూసిన తర్వాత దండం పెట్టుకుంటారు. వీళ్ళని అమ్మాయి జోలికి మనం పోకూడదు. ఓ వేళ లేదు ఇక రెడీ టు ఉన్నారు అంటే అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదేమో, పక్కన వాడిని ఏమండి వాళ్ళు ఏదన్నా రెడీగా ఉంటే కనుక మా వాళ్ళు ఉన్నారు అడగండి అని చెప్పడానికి వీలుండేది ఒక కాలంలో. ఇప్పుడు మీరన్న మాట కరెక్ట్. ఎవరిని ఏం అడగలేదు. వాళ్ళు నిజమాది లేదు, అబద్ధమాది లేదు, ఏదో తెలియదు. ఎవరిని ఏం అడుగుతాం? ఎవ్వరు మంగళసూత్రాలు వేసుకోవట్లేదు అమ్మలు, ఎవరు బొట్లు పెట్టుకోవట్లేదు, పిల్లలు చిన్న పెట్టుకోవట్లేదు, పెద్ద పెట్టుకోవట్లేదు. అసలు ఇంకా కుంకుమ అంటావా, కుంకుమ పెట్టుకుంటే అదేదో చాలా తప్పు పని చేస్తున్నట్టు లెక్క. ఇక చెప్పంగా ఇప్పుడు ఏదో కాస్త తప్పిస్తారు. ఒక 1 కోటి మందిలో 1,00,000 మంది పెట్టుకుంటున్నారేమో అని అనుకోవాలి మనం. అది కూడా తప్పే. ఉత్తర భారతదేశంలో వాళ్ళు అయితే బొట్టు పెట్టుకోరుగా సింధూరం పెట్టుకుంటారు, అది వాళ్ళ పద్ధతి. ఎటుగాని పద్ధతి ఎవరంటే మనమే. మనం ఏది పాటించాం కాబట్టి గాజులు వేసుకోవాలన్నా అవన్నీ ఏంటంటే చక్కగా పంచమాంగళ్యాలని ఇలాంటి పేర్లన్నీ చెప్పి హాయిగా భార్యాభర్త ఉండేది. ఇప్పుడు గాజులు వేసుకునేది కూడా అందుకే కదా.
ఆడవాళ్ళమైనా మగవాళ్ళైనా ఎందుకు ఏమేం చేస్తున్నారు, ఎందుకు పెట్టుకుంటున్నారు ఏమిటి, ఇప్పుడు మాకే అనిపిస్తుంది. ఇప్పుడు మేము ఎప్పుడు 2 చేతుల నిండా గాజులు వేసుకుంటాం. ఇవాళ ఒక్కరోజు నేను వాచ్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే నాకు ఇక్కడ దెబ్బ తగిలింది, ఈ గాజు వేసుకుంటే గుచ్చుకుంటుంది, అది తీయడానికి కూడా నేను ఎన్నిసార్లు ఆలోచించాను. పుట్టిగా ఉండకూడదు కాబట్టి ఒక వాచి, అంటే అంత సెంటిమెంట్ అని కాదు, చేయకూడని పని చేయకూడదు, సరేలే ఇదేదో ఒకటన్నా ఆభరణం లాగా ధరించావులే, అది కూడా ఈ నరానికి టచ్ అవ్వాలి, నరం టచ్ అయితే హార్ట్ బీట్ కరెక్ట్గా ఉంటుంది, దానికోసం మనం గాజులు వేసుకునేది అంతే తప్ప ఈ గాజులు వాడేందుకు వేసుకోడు. ఇప్పుడు వాళ్ళకు కూడా చాలా రూల్స్ ఉంటాయమ్మా, అబ్బాయిలకు కూడా భార్యలు కాలం చేస్తే కనుక వాళ్ళు కూడా కొన్ని పనులకి, పూజలు పునస్కారాలకి పనికిరారు. వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కాలం చేసి ఉంటే కనుక వాళ్ళు వాటి పనులలోకి వెళ్ళరు. తద్దినం పెట్టాలంటే వాళ్ళ భార్య లేదు కదా, మరి ఎవరు అక్కడ అగ్నిహోత్రం చేసే వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు చేయరు, వాళ్ళ అన్నదమ్ములు చేస్తారు. ఇలాంటి ఇంకా చాలా విషయాలు ఉంటాయి వాళ్ళకు కూడా, మనకు తెలియదు. మనం ఏంటంటే ప్రతిదాని మనం కనిపిస్తాం, వాళ్ళకి కనిపించదు కదా అంటే వాళ్ళు కూడా పొద్దస్తమానం వాళ్ళేమి ప్రతిదానికి పరిగెత్తుకెళ్ళరు. రెండవది ఏంటి అని అంటే అసలు ఆ కాలం నాటి నుంచి కూడా వెంటనే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కుటుంబాన్ని మోయాల్సి వచ్చేది. అరే భార్య లేకపోతే నువ్వు చెయ్యి, ఈ విధానాలన్నీ వెనక్కి పోతాయి, కుటుంబ బాధ్యత నువ్వు చెయ్యాలి, ధర్మం అంతా నువ్వే చూసుకోవాలి, నీ తల్లిదండ్రులకు కూడా నువ్వే కదా చేయవలసిన వాడివని వాళ్ళనేమి ఏదో కామకోరికతో కాదమ్మా, వాళ్ళకి ధర్మశాస్త్రం కోసం రేపొద్దున పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా అని ఆనాటి కార్యక్రమంలో ఏంటంటే పితృస్వామ్యం దీనిలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి వివాహం అనేది చేసేసేవాళ్ళు, వెంటనే అయిపోయేది. అంతే తప్ప మనం వాళ్ళని పట్టుకుని వేసుకునే వాళ్ళని వేసుకొని వాళ్ళని పట్టి పీకాల్సిన పని అయితే లేదని నాకు అనిపిస్తుంది. ఏదైనా మా మనస్తత్వం ప్రకారంగా మేము ఆలోచించిన, ధర్మం ప్రకారం ఆలోచించిన, మీ చెప్పుల్లో మా కాళ్ళు పెట్టినా చేయవలసింది ఏంటంటే ధార్మిక వ్యవస్థని మార్చవద్దు. ఎప్పుడైనా ఏ ధర్మాన్ని కూడా మనం డీప్గా వెళ్ళి చదవటం లేదు కాబట్టి మనకు అన్ని విషయాలు మనకు తెలియవు. తెలుసుకున్నంత వరకు పెద్దలను అనుగుణంగా చేసుకుని, ఎవరో ఏదో చెప్పారని ఆ కామెంట్స్ పెట్టుకొని వాళ్ళని మార్చుకుంటూ ఇలా చేయొద్దు. ఎవరైనా చేశారనుకోండి, వాళ్ళని ఎందుకు మనం కామెంట్ చేయాలి? పెద్ద చిన్న బొట్టు గురించి 100 మాటలు మాట్లాడడం, వాళ్ళు బాధపడడం అవసరం లేని విషయాలు ఇవన్నీ. కాబట్టి అలాంటివన్నీ ఏమొద్దు. కుంకుమ ధరించారు పాపం, వాళ్ళు కూడా అలా అనకూడదు మనం ఎవరిని. ఏదో జరగకూడనివి అసలే బాధలో ఉన్న వాళ్ళని మాటకి మాట అనడం తప్పు, కానీ జరగవలసిన దాన్ని ధార్మికంగా చేసుకుంటే సనాతన ధర్మం ఎప్పుడూ నిలబడి ఉండాలని కోరుకునే దానిలో నేను కూడా మొదటిదాన్ని కాబట్టి ఎప్పుడూ సనాతన ధర్మాన్ని కాపాడుదాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, నమస్తే.